వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, మెను అమలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం సమీపంలోని సంక్షేమ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి అక్కడి వసతి, భోజన సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించారు. హాస్టల్లోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను కూడా తనిఖీ చేసి అక్కడ అందుతున్న సేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ నాణ్యమైన ఆహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ఆకస్మిక తనిఖీల ద్వారా ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు నిన్నటి దినాన ఈరోజు బాలాజీ మన తిరుపతి డిస్టిక్లో పర్యటిస్తూ ఉన్నాం. నిన్నంతా శ్రీకాళహస్తి అలాగే సత్యవేడు దగ్గర అంతా చేసి తిరుపతి టౌన్లో రాత్రి కొన్ని చేశాము. ఇప్పుడు ఈరోజు రైల్వే కోడూరుకు సంబంధించి కొన్ని రేషన్ షాప్స్, అంగన్వాడీలు, అలాగే మిడ్ డే మీల్స్, కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్, అంటే వాళ్ళ పిల్లలు స్కూళ్ళల్లో ఉంటారు, ఈ టైంలో దొరకరు, వాళ్ళు డే టైంలో వాళ్ళని ఇక్కడ సపరేట్గా పిలిచి బీసీ, ఎస్సీ హాస్టల్ పిల్లలతో మాట్లాడాము. కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉండి చేశాము. ముఖ్యంగా ఈ రేషన్ షాప్స్ అయితే చాలా నాకు సంతోషంగా ఉంది. అసలు ఏ ఊర్లో కూడా నేను ఇంత సాటిస్ఫై కాలే వాస్తవంగా. ఎందుకంటే ఒక రెండు రేషన్ షాప్స్ వాళ్ళు తీసుకెళ్లారు మా అధికారులు. ఆడంతా బ్రహ్మాండంగా ఉంది. వైశా స్ట్రీట్లో మా పాత మారుతి నగర్ ఏదో అది, అక్కడ చూసాం. తర్వాత మేము స్వయంగా మనిషిని పంపించి ఒక రేషన్ షాప్ వెతికించుకొని మేము పోయాం డైరెక్ట్గా. అధికారులు మా వెనకమ్మడి వస్తారన్నమాట. అప్పుడు మేము పోయి చూసాం. ఆడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకు అతను 44 రాశాడు, యాక్చువల్లీ 4343 రాయాల్సింది. అట్లా అతను మేము 44 అయితే కన్నా అది ఓబులాపురం అంటే షాపు. ఆడ 60 కేజీలు 60 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి. అది మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము, ఏంది ఇది ఎంత అంటే మళ్ళీ సిఎస్డిటీ వచ్చి లేదు సార్ వీళ్ళు తప్పు రాసుకున్నారు, ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందరూ ఒకటే చేయడం వల్ల ఆ విధంగా వచ్చిందని చెప్పారు. చూస్తే ఆ తర్వాత చూస్తే అంతా క్లియర్ అయింది. చాలా సంతోషం అనిపించింది నాకు. మిడ్ డే మీల్స్ అంతా స్కూళ్ళలో చాలా బాగుంది. దాదాపు 3-4 అంగన్వాడీ స్కూళ్ళు చూసాం, అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తూ ఉన్నాయి. స్టాక్ కూడా చెక్ చేస్తాం మేము ప్రతి దగ్గర. స్కూల్స్లో ఏంది, అంగన్వాడీస్లో అయితేనేంటి, రేషన్ షాప్లో అయితేనేంటి, అన్నింటిలో స్టాక్ చెక్ చేస్తాం. అంతా అది ఒక వర్షన్ అండి. పిల్లలతో మాట్లాడతారు ఒకరు పోయి ఎట్లెట్లున్నాయి, ఏంది పరిస్థితి అని. ఇట్లా ఓవరాల్గా మేము డిసిషన్ తీసుకుంటాం లాస్ట్కి. ఇట్లా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ రైల్వే కోడూర్. సంతోషంగా ఉంది. కొంచెము ఈ స్టేజ్ 2 ఇప్పుడు హమాలీలు రేషన్ బియ్యం దించుతారండి. హమాలీలు ఆ గోడౌన్ హమాలీలు కాకుండా స్టేజ్ 2లో ప్రైవేట్ హమాలీలు పోతా ఉన్నారు. వాళ్ళు ఒక లోడుకు ఒక 200-300 కేజీలు తీస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా దాని మీద హమాలీలతో కూడా మాట్లాడాము. ఆ హమాలీలు దొరకలేదు మాకు, వాళ్ళు బయట వాళ్ళు. అక్కడ గోడౌన్ కూడా ఎమ్మెల్యేస్ పాయింట్ కూడా పోయి చూసాం. హమాలీలతో మాట్లాడితే వాళ్ళు నిజమే సార్ అన్నట్టు చెప్పారు. దాని మీద కూడా ఏ విధంగా దాని మీద చేసుకోవాలా అని రేషన్ షాప్ డీలర్లను కూడా మీరు వెళ్ళండి, వేసి బయోమెట్రిక్ వేసి ఆ లారీ అమ్మడి మీరే రండి అన్నట్టుగా కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాము. మేము కూడా కొన్ని దాని మీద ఎట్లా చేయాలనేది కొంచెం ఆలోచిస్తాం. టోటల్గా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక అవినీతిని అరికట్టడానికి, లంచాలను అరికట్టడానికి ఇది ఉద్భవించిందండి. 2017 సంవత్సరంలో పోలోర్ మన యావత్ భారతదేశంలో మొత్తం అన్ని స్టేట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇస్తున్న ఆహారానికి భద్రత కోసం సెంట్రల్ గవర్నమెంట్ అభ్యర్థన మేరకు ప్రతి స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది ప్రారంభించారు. మొదటగా 2017లో ఎక్స్ మినిస్టర్ జేఆర్ పుష్పరాజు గారు ఉన్నారు. 2022లో ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత నన్ను నియమించడం జరిగింది. ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం. ఎంతో మార్పులు నేను గమనిస్తూ ఉన్నా. 22కి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఎంతో అసలు ఈ వంట చేసే వాళ్ళు అయితే చదువు రాని వాళ్ళు కూడా ఏమ్మా ఎందుకు గంజి ఉంచడం లేదంటే కన్నా ఏందో బలం ఉందంటే సార్ అనే కాడికి తీసుకొచ్చాం. అది చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ అట్లా చాలా బాగుంది. ఆ తర్వాత ఈ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే పనిచేస్తుందండి. చాలామంది హోటల్స్, ఎడుబుల్ ఆయిల్స్, రెస్టారెంట్, 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ చూడరే, ఫుడ్ ఉంది కదా అని ఆ పేర్లో ఉంది కదా అని. కానీ అది మాకు సంబంధం లేదండి. మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీ రైస్, అలాగే అంగన్వాడీ వ్యవస్థ, ఐసిడిఎస్, మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, చివరగా ప్యూర్లీ కేంద్రం ఇస్తున్న మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ ఆడపాప అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడైనా సరే వీడియోల రూపంలో ఈ స్టోర్ బియ్యంలో అయితేనేంటి, మిడ్ డే మీల్స్లో అయితేనేంటి, హాస్టల్స్లో అయితేనేంటి, అంగన్వాడీలో అయితేనేంటి, ఎక్కడైనా ఏమన్నా తప్పుగా జరుగుతూ ఉంటే ఆ వీడియోలు పెట్టగలిగితే కన్నా మేము రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ అండి, ఓన్లీ వీడియోస్ మాత్రమే. మీరు మ్యాటర్ పెట్టినా, ఫోటోలు పెట్టినా ఈ సాక్ష్యాలుగా పరిగణించలేము. కాబట్టి 9490555117 అనే నెంబర్కు
వీడియోలు అప్లోడ్ చేయగలిగితే కనుక మేము తక్షణం చర్యలు తీసుకుంటాం. ఆ పెట్టిన వారి వివరాలను గోప్యంగా పెడతాము. ఆ విషయంలో మేము అష్యూర్ ఇస్తాము. అది అందరూ అర్థం చేసుకుంటారు, సహకరిస్తారని. అధికారులు పేద పిల్లలకు పెట్టే భోజనాలు ఇవి. అధికారులు ఇక్కడ సంపాయాలా అనే కక్కుర్తి పడకుండా జాగ్రత్తగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం. థ్యాంక్ యూ అన్న. Please,